మిత్రులకు శుభోదయం. ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం పనే పరమాత్మ. ప్రతి పనికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. నాకు పని అంటే చాలా ఇష్టం. అందుకే ఆవిడ చేస్తూ ఉంటే అలా కుర్చీలో కూర్చొని గంటల తరబడి చూస్తూ ఉంటా అని చెప్పాడు వెనకటికొక ప్రబుద్ధుడు. అలాంటి పని దొంగల సంగతి పక్కన పెడితే ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రంగా తీర్చిదిద్దడమైనా, విధి నిర్వహణలో భాగంగా దస్త్రాల దుమ్ము దులపడమైనా చేసే పనిని కళాత్మకంగా చేయాలి. ఇంట్లో పని, బయట పని అని తేడా ఉండకూడదు. పని చేసేవారికి ఎంతో సహనం కావాలి. పూజని పనిగా కాదు, పనిని పూజగా భావించాలి. శాంతంగా చేసుకోవాలి. అది మొక్క నాటడం కావచ్చు, భవనం నిర్మించడం కావచ్చు. తమను తాము పనిలో భాగంగా మలుచుకొని కర్తవ్యాన్ని పూర్తి చేయాలి. కాలక్షేపం కోసం చేసేది కాదు పని. యజమాని తోటలోకి రాగానే ఆయన వెనకాలే తిరుగుతాడు ఒక పనివాడు. మరొక పనివాడికి ఆ సంగతే పట్టదు. యజమాని వచ్చింది కూడా చూడకుండా తన పనిలో తాను నిమగ్నమై ఉంటాడు. రామకృష్ణ పరమహంస ఈ కథ చెబుతూ నిజంగా పనిచేసే వ్యక్తిపైనే యజమాని దృష్టి ఉంటుంది అనేవారు. ఎవరికి వచ్చిన పని వారు చెయ్యాలి. శివుడి ఇల్లు కురుస్తోందట. ఇల్లు కప్పే వ్యక్తి కోసం ఈశ్వరుడు రాత్రి పగలు తిరుగుతున్నాడట. ఎక్కడా దొరకడం లేదు. మీరు శివుడు కదా, మీకే అన్ని పనులు వచ్చు, ఈ పని మీరే చేయవచ్చు కదా అని అమ్మ అడిగిందట. అలా కాదు, నేనే చేసి ఆ పనిని నమ్ముకుని బతుకుతున్న వారి పొట్ట కొట్టలేను అని ఈశ్వరుడు నవ్వుతూ చెప్పాడట. ఇది వినడానికి హరికథలో పిట్టకథే కావచ్చు, కానీ ఆలోచిస్తే ఎంతో లోతైన అర్థం దొరుకుతుంది. ఈ లోకంలో ప్రతి ప్రాణికి తనవైన విధులుంటాయి. గురువు ఒక్కరోజు కూడా సెలవివ్వకుండా తాను పనిచేస్తూ తమ చేత పనిచేస్తున్నారని శిష్యులకు కోపం. అందుకని వాళ్ళు పనిముట్లను కనబడకుండా దాచేశారు. దాంతో ఆయన భోజనం మానేశాడు. శిష్యులు జాలిపడి 4వ రోజు వాటిని తెచ్చి ఇచ్చారు. ఆ రోజంతా ఆయన పని చేశాకే కడుపు నిండా భోజనం చేశాడు. పని చేస్తేనే తిండి తినడానికి అర్హత ఉంటుందని ఆ గురువు ఆచరణలో చూపించాడు శిష్యులకు. పనిచేసేవారి బాగోగులు ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఒక పేద కుటుంబానికి కొన్నాళ్ల పాటు పని దొరకలేదు. దాంతో తిండి లేదు. దేవుడి మీద భారం వేసి కూర్చున్నారు. ఆ ఊరి పెద్ద మనిషికి పొలంలో అత్యవసర పని పడింది. స్వయంగా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పరిస్థితిని చూసి ముందు వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టి ఆ తర్వాత పనికి తీసుకెళ్ళాడు. పనిని దైవకార్యంగా భావించాలి, నిష్టగా చేయాలి. అలా ఎరుకతో చేసే పని వ్యక్తికే కాదు, ఈ లోకానికి కూడా శాంతి, సౌభాగ్యాలను ఇస్తుంది. సత్యమేవ జయతే. మీ రాజా.